హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. జూలై 8 సోమవారం వృశ్చిక రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రేపటి రోజున మీ ఉద్యోగ సంస్థలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. మీకు పని విషయంలో మంచిగానే ఉన్నా కూడా మీరు అంటే గిట్టని వారు మీ వద్ద నుండి మీ యొక్క విలువైన వస్తువులను దొంగిలించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారు రేపటి రోజున మీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారులకు మీ వ్యాపారం మంచి లాభాలలో నడుస్తుంది. మీరు అనుకున్నట్టుగానే మీ వ్యాపారం ఈ రోజు చక్కగా సాగుతుంది. అదేవిధంగా వ్యాపారంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు చక్కటి ఆదాయాన్ని గడిస్తారు. మంచి ఆదాయం మీకు ఈ సమయంలో కలుగుతుందని చెప్పుకోవచ్చు. మీ వద్ద పనిచేసేటటువంటి వ్యక్తులకు మీరు ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇక అదేవిధంగా ఈ రాశి వారు మీ విలువైన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు రేపటి రోజున గృహయోగం, వాహన యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మరియు అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి అన్ని విధాలుగా లాభదాయకమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు ఊహించని విధంగా గొప్ప లాభవంతమైన అవకాశాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకు కూడా అనుకోకుండా విశేష శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి వారికి రేపటి రోజున అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మీ భార్య తరపున మీకు ఆస్తులు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలలో మీ యొక్క అంచనాలు ఈ సమయంలో ఫలిస్తాయి. ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మీరు తెలుసుకుంటారు. ఇక అదేవిధంగా మీ జీవిత భాగస్వామికి వారి పని ఒత్తిడి వలన వారు నీరసంగా మారవచ్చు. కాబట్టి మీరు వారితో ఈరోజు ప్రేమగా మాట్లాడండి. వీలైనంత సహాయం చేయండి. వారి ఇబ్బందులను తెలుసుకోవటం ద్వారా వారి హృదయం తేలిక పడుతుంది. ఈరోజు అంతా కూడా వారు పడినటువంటి శ్రమ నుంచి తేలికగా బయటపడతారు. ఇక వీలైతే వారికి ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్రయత్నించండి. తద్వారా మీ యొక్క బంధం అనేది మరింత బలపడుతుంది. వృశ్చిక రాశి వారు రేపటి రోజున మీకు ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూల ఫలితాలను పొందడానికి ఆదిత్య అష్టక పారాయణం చేసుకోవటం, అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అష్టక పారాయణం చేసుకోవటం ద్వారా మీకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.